ఈ క్వశ్చన్ కెపాసిటర్స్ అనే టాపిక్ లో నుంచి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఒక కెపాసిటర్ ఉంది 6 మైక్రోఫెరడ్స్, దాన్ని ఒక 5 volts బ్యాటరీతో ఛార్జ్ చేశానన్నాడు ఇనిషియల్ గా. ఓకే, అయితే బ్యాటరీ రిమూవ్ చేసేసి ఆ ప్లేస్ లో ఇంకొక కెపాసిటర్ పెట్టాడు. దాని యొక్క కెపాసిటీ వాల్యూ ఎంత అంటే 12 మైక్రోఫెరడ్స్ అని మెన్షన్ చేశాడు. అయితే ఈ సెకండ్ కెపాసిటర్ కి కనెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ కెపాసిటర్ ని ఛార్జ్ చేసి ఛార్జ్ అనేది ఈ రెండు కెపాసిటర్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ అవుతుందని మెన్షన్ చేశాడు క్వశ్చన్ లో. కొద్దిసేపటి తర్వాత రెండు ఈక్విలిబ్రియంకి వచ్చేస్తాయని కూడా ఇచ్చాడు క్వశ్చన్ లో. దీన్ని రెండు ఈక్విలిబ్రియంకి వచ్చిన తర్వాత వాటి మీద ఉండే ఛార్జెస్ ఎంత అని అంటున్నాడు క్వశ్చన్ లో. రైట్, ఇక్కడ ఇనిషియల్ గా నువ్వు 5 volts బ్యాటరీతో ఛార్జ్ చేసినప్పుడు ఈ కెపాసిటర్ లో ఎంత ఛార్జ్ స్టోర్ అయి ఉంటుందంటే దాన్ని నేనేమని రాస్తున్నానంటే Q1 అని రాస్తున్నా. ఫార్ములా C1 × V1. C1 6 మైక్రోఫెరడ్స్, బ్యాటరీ దగ్గర ఉన్న పొటెన్షియల్ వాల్యూ వచ్చి 5 కాబట్టి టోటల్ గా 30 మైక్రో కూలమ్స్ ఇనిషియల్ గా ఛార్జ్ ఉంటుంది అనమాట ఫస్ట్ కెపాసిటర్ దగ్గర. ఇప్పుడు ఈ బ్యాటరీ ప్లేస్ లో సెకండ్ కెపాసిటర్ ప్లేస్ చేసినప్పుడు ఛార్జ్ అనేది ఒక దాంట్లో నుంచి ఫ్లో అయ్యి రెండు ఈక్విలిబ్రియం కండిషన్కి వస్తాయి. అంటే ఇందులో ఉండే ఛార్జ్ ఇట్లా ఫ్లో అయ్యి దీంట్లో కొంచెము ఎమర్జ్ అవుతుంది, అంటే సెకండ్ కెపాసిటర్ కూడా ఛార్జ్ అవుతుంది అని మీనింగ్. స్టడీ స్టేట్ వచ్చిన తర్వాత అంటే మీ రెండిట్లోనూ సేమ్ ఛార్జ్ ఇలా వచ్చేంత వరకు, సేమ్ ఛార్జ్ అని అనకూడదు కానీ సేమ్ పొటెన్షియల్ వచ్చేంత వరకు రెండిట్లో కూడా ఓకేనా ఈ ఛార్జ్ ఫ్లో అనేది జరుగుతూనే ఉంటుంది అనమాట. ఎప్పటి వరకు టు గెట్ సేమ్ పొటెన్షియల్ ఓకే, అంతవరకు కూడా ఛార్జ్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. ఒక కెపాసిటర్ లో నుంచి ఇంకొక కెపాసిటర్ లోకి, అంటే ఫ్రమ్ C1 to C2. ఓకే, అయితే ఇక్కడ నేను ఈ సేమ్ పొటెన్షియల్ ఇద్దరికి వచ్చేంత వరకు ఛార్జ్ ఫ్లో అని చెప్పాను కాబట్టి ఆ సేమ్ పొటెన్షియల్ అంటే కామన్ పొటెన్షియల్ నేనేమనుకుంటున్నానంటే V అని అనుకుంటా రెండిట్లోను. రైట్, ఇప్పుడు ఛార్జ్ కొత్తగా నేను ఎక్కడి నుంచి ఇవ్వట్లేదు, ఇనిషియల్ గా ఛార్జ్ అయిన దాన్ని మళ్ళీ దీనికి కనెక్ట్ చేశాను అంటే ఈ ఛార్జే టోటల్ గా దీంట్లో నుంచి కొంచెం ఇంట్లోకి ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ కెపాసిటర్ దగ్గర ఉన్న ఛార్జ్ ని Q1 అని రాస్తున్నాను, సెకండ్ కెపాసిటర్ దగ్గర ఉన్న ఛార్జ్ ని Q2 అని రాస్తున్నాను. సో ఇది Q1 ప్రైమ్ Q2 ప్రైమ్ అని రాస్తే ఆల్రెడీ Q1 అని తీసుకున్నాను కాబట్టి కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ ప్రకారము ఇనిషియల్ గా కనెక్ట్ చేయకముందు C2ని ఎంత ఉందో C2ని కనెక్ట్ చేసిన తర్వాత కూడా సేమ్ ఛార్జ్ ఉండాలి. అంటే వాల్యూవే టోటల్ గా Q1 ప్రైమ్ ప్లస్ Q2 ప్రైమ్ గా మారింటుంది. ఇనిషియల్ గా ఈ సెకండ్ కెపాసిటర్ ఏం ఛార్జ్ చేయలేదు అన్నారు కాబట్టి దాంట్లో ఇనిషియల్ గా ఎటువంటి ఛార్జ్ ఉండదు. అంటే అర్థం దీన్ని ఏం చేస్తున్నాను, ఇటు రాస్తున్నాను Q1 ప్లస్ Q2 అని. సో ఇనిషియలీ సెకండ్ కెపాసిటర్ ని ఏం ఛార్జ్ చేసినట్లు మెన్షన్ చేయలేదు కాబట్టి Q2 0. ఓకేనా, రైట్. Q1 అంటే C1 V1 ప్లస్ Q2 మీన్స్ 0, ఏం ఛార్జ్ చేయలేదు కాబట్టి ఇనిషియల్ గా. Q1 ప్రైమ్ అంటే C1 V, కామన్ పొటెన్షియల్ V అనుకున్నాం కాబట్టి V అని రాయాలా, ప్లస్ C2 V. రైట్, C1 V1 ఎంత 30 మైక్రో కూలమ్స్ అని వచ్చింది కాబట్టి C1 ప్లస్ C2 ఇక్కడ V కామన్ తీసేస్తే రైట్. సో వాట్ ఈస్ C1 C2? C1 వచ్చి 6 మైక్రోఫెరడ్స్, C2 వచ్చి 12 మైక్రోఫెరడ్స్. వీళ్ళిద్దరిని నేను సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ 30 మైక్రో మీన్స్ 10⁻⁻6 ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 12 మైక్రో అంటే 10⁻⁻6 ఇంటూ V. 10⁻⁻6 10⁻⁻6 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా V ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం మిగులుతుంది అని అంటే ఓకే 30/12 ప్లస్ 6 వచ్చి 18 కాబట్టి డినామినేటర్ లో 18 వస్తుంది. సో క్యాన్సిలేషన్ చేస్తే 6 5 6 3 means the total common potential will be 5/3 volts. సో ఇద్దరి దగ్గర ఇప్పుడు 5/3 volts ఉందన్నమాట.
ఇప్పుడు మరి ఎంతెంత ఛార్జ్ ఉన్నదని అన్నప్పుడు ఫస్ట్ ఏమి Q1 ప్రైమ్ ఫార్ములా ఏమి C1 ఇంటూ V. C1 6 మైక్రోఫెరాడ్స్ ఇంటూ పొటెన్షియల్ వచ్చి 5/3. క్యాన్సిల్ చేస్తే 5 1 is 5 2 are, so 2 5 are 10 మైక్రో కూలమ్స్ ఇస్ ద చార్జ్ ప్రెసెంట్ ఆన్ ఫస్ట్ కెపాసిటర్. అంటే ఇనిషియల్గా 30 మైక్రో కూలమ్స్ ఉండేది C2ని కనెక్ట్ చేయడం వల్ల ఏమైంది 10 మైక్రోఫెరాడ్స్కి వచ్చేసింది. ఇంకా రిమైనింగ్ వాల్యూ అంటే మీ Q2 ప్రైమ్ దాని ఫార్ములా C2V. C2 12 మైక్రోఫెరాడ్స్ ఇంటూ V అంటే కామన్ పొటెన్షియల్ 5/3. 3తో క్యాన్సిల్ చేసి 3 1 is 3 4 are, so 5 4 are 20 మైక్రో కూలమ్స్ ఇస్ ద చార్జ్. లేదా టోటల్ చార్జ్ మనకి 30 మైక్రో కూలమ్స్